ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చానమ్మా. ఒంటరిగా నీ సాయివాకు విను. నీ బాబా ఎందుకీ మాటలు చెబుతున్నాడో అర్థం చేసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారట. ఎందుకంటే మూడవ వ్యక్తి ఈ మాటలు వింటే వారు జాగ్రత్త పడి మీరు మోసపోయే అవకాశం ఉంది అని బాబాగారి మాటలలో ఉన్న ఉద్దేశం అండి. అందుకే ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచి ఒంటరిగా అయితే ఈ సందేశాన్ని వినండి. తన బిడ్డలకు బాబాగారు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారో అది కేవలం తన బిడ్డలకు మాత్రమే చెందాలి. ఈ సందేశం మీ అంతటా మీరే చూస్తున్నా, లేదంటే మీ శ్రేయోభిలాషులు మీకు ఈ సందేశాన్ని పంపినా సరే, ఒంటరిగా బాబాగారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి. అదేవిధంగా మీరు పంపినటువంటి ఆ సందేశాన్ని మీ శ్రేయోభిలాషులు కూడా ఒంటరిగా వినమనే చెప్పండి. అర్థమవుతుందా అండి? అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు, ఎందుకు ఒంటరిగా ఆ తండ్రి తన మనసులో మాటను తన బిడ్డలకు చెప్పాలనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి మాటలలో విందామండి. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు ఒక శుభవార్త నీ చెవిలో చెప్పబోతున్నానమ్మా. నిర్లక్ష్యం చేయవద్దు. ఒంటరిగా నీ తండ్రి మాటను విను తల్లి. చూడమ్మా, నువ్వు ఎటు చూసినా కానీ కష్టం నిన్ను తరుముతూ ఉంది కదా. అవునా తల్లి? అలాంటి సమయంలో నీ మనసు విరిగిపోయింది. నిజమే కదా? నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వు ఎంతో కృంగిపోతూ ఉన్నావు కదమ్మా. బాబా, ఎందుకు అందరూ ఇలానే ఉన్నారు? నాతో ఒకలాగా, నా వెనకాల ఇంకొకలాగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు. బిడ్డ, అందుకు సమాధానం చెబుతాను విను. నీ ముందు నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేని వారు, అంత ధైర్యం చేయలేని వారు, నీ ఎదుగుదలను చూడలేని వారు సైతం నీ వెనుక తప్పుగా మాట్లాడతారు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోకూడదమ్మా. నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి ఆలోచించటం ఎంతవరకు సమంజసం చెప్పు? అసలు ఆ బాధ అనవసరం. ఒక్క సెకను వారి గురించి ఆలోచించిన నీ జీవితంలో ఆ సెకను వ్యర్థమైనట్టే. చూడు బిడ్డ, నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. అన్నీ నేను చూసుకుంటాను, అన్నీ నేను మారుస్తాను, సరిచేస్తాను తల్లి. నీ కన్నీటిని చూసి కూడా నేను ఊరికే కూర్చుంటానని అనుకుంటున్నావా బిడ్డ? అలా ఎప్పటికీ జరగదు. నేను అన్నీ చేస్తున్నానమ్మా. ఇక వారిని నీ బాబాకి అప్పగించు. వారి సంగతి నేను చూసుకుంటాను. నీ దుఃఖానికి కారణమైన వారికి సరైన శిక్షను నేను విధిస్తాను తల్లి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నీ కన్నీటికి బదులు ఆనంద బాష్పాలను నేను నీకు ప్రసాదిస్తాను. నేను ఎక్కడో లేను తల్లి. నేను నీలోనే, నీ మనసులోనే కొలువై ఉన్నాను. దిగులు పడకు. నీకు ఎలాంటి ఆపద నేను రానివ్వనమ్మా. ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారి నీ గురించి, నీ మంచితనం గురించి, నీ నిజమైన ప్రేమ అభిమానం గురించి తెలుసుకుని వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను బిడ్డ. ఇక నీకు ఆనందమేగా తల్లి. ఎప్పుడూ కూడా ఒంటరివి అని మాత్రం బాధపడకమ్మా. నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను తల్లి. ఇది నీ సాయి సత్యవాక్కు. అది అలానే జరిగి తీరుతుందమ్మా. ఇక నీ మనసులో ఉన్న దిగులంతా తీసేసే. నీకైన కాలం వచ్చేసింది బిడ్డ.
నీకైన జీవితం నీకోసం భద్రపరిచి ఉంచాను. నువ్వు రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం చెబుతాను. నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, సంతానాన్ని, ఒక్కటేంటి బిడ్డ, నీ మనసులో ఉన్న అన్ని మంచి కోరికలు నేను నెరవేర్చబోతున్నానమ్మా. నీ భవిష్యత్తులో నీకు జరిగే మంచి పనులన్నీ కూడా నేను ప్రారంభించేశాను. వాటి ద్వారా నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు. తల్లి, ఒక్కసారి నా కళ్ళలోకి చూడమ్మా. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీ సమస్యలకు నేను దారి చూపుతాను. ఆ దారి నీకు స్పష్టంగా కనబడుతుంది. ఇక ఆనందంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ప్రసాదిస్తున్నానమ్మా. నా ఆశీర్వాదం ఉన్న చోట బిడ్డలందరూ సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారు కోరుకున్నది సైతం వారి చెంతకు చేరుతుంది. అలాంటి ఆశీస్సులను నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. ప్రతినిత్యం నా నామాన్నే పఠిస్తున్న నీకు అంతా మంచి జరిగేలా చూసే బాధ్యత నాది తల్లి. నన్ను నమ్ము. నీ కష్ట సమయాన్ని సైతం ఆనందమయం చేస్తాను. నీ కోరికలన్నీ నీకు అందించే వరకు నేను నీతోనే ఉంటాను బిడ్డ. ధైర్యంగా ఉండు. ఈ తండ్రి ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఎందుకు తన బిడ్డలను ఒంటరిగా ఈ సందేశం వినమన్నారో తెలుసా అండి? ఎందుకంటే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎనలేని ధైర్యాన్ని చెప్పారు. బాబాగారు తన బిడ్డలకు తన ఆశీస్సులను అందిస్తూ ఉన్నారు. ఆ ఆశీస్సులు ఉన్న దగ్గర తన బిడ్డలు ఏది కోరితే అది చేరుతుందని, వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారని, అలాంటి ఆశీర్వాదాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తున్నారని చెబుతూ ఉన్నారు. ఈ మాటలు కనుక మీరు 10 మందిలో వింటే వాళ్ళు ఇవన్నీ కూడా వట్టి మాటలుగా కొట్టి పారేస్తారండి. మన జీవితంలో ఏది జరగాలన్నా సరే ముందు నమ్మకం అవసరం. ఆ నమ్మకం ఆ తండ్రి పైన ఉండాలి, ఆ తండ్రి మాటల పైన ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే మనం ఆ తండ్రి పైన నిలుపుతామో మనం కోరిన ప్రతి కోరిక కూడా శరవేగంగా తీరిపోతుందండి. అందుకే బాబాగారి పైన, ఆ తండ్రి మాటల పైన విశ్వాసం ఉంచడం అనేది అంత ముఖ్యం. ఆ తండ్రికే ముందే తెలుసండి ఈ విషయం. అందుకే ఎవరైనా సరే మీ మనసు చెడగొడతారేమో, మీ నమ్మకాన్ని పక్కదారి పట్టిస్తారేమో, అలా జరిగితే మీ కష్టకాలం మరింత పొడిగించబడుతుంది. కానీ నా బిడ్డలు పడుతున్నటువంటి కష్టాలు చాలు, ఇక వాళ్ళ కష్టాలకు నేను ముగింపు పలుకుతాను అని బాబాగారు నిశ్చయించుకున్నారు. కాబట్టి ఎవ్వరి మాటలు వినకుండా నా బిడ్డలు పూర్తి ఏకాగ్రతతో వారి దృష్టిని నాపైనే నిలపాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా బాబా బాబా అని అంత ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజు నా దర్శనాన్ని కోరుతూ నా కోవెలకు వస్తూ ఉంటారు. అలాంటి బిడ్డలకు నేను తోడుగా నిలవాలి అంటే, నా మాటలు నిజమవ్వాలి అంటే వాళ్ళు వేరే వారి మాటలు వినకూడదు. పొరపాటును కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆవగింజంత అనుమానం వచ్చినా సరే వారి కష్టకాలం మరింత పొడిగించబడవచ్చు. అలాంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదు అని మూడవ వ్యక్తి మాటల ద్వారా మీ నమ్మకం చెదిరిపోకూడదనేటువంటి ఉద్దేశంతోనే బాబాగారు తన బిడ్డలను ఈ సందేశాన్ని చాలా ఒంటరిగా వినమన్నారు, జాగ్రత్తగా వినమన్నారు. బాబాగారు చెప్పారు కదండి, ఆ తండ్రి ఆశీస్సులు ఉన్న దగ్గర ఎప్పుడూ కూడా తన బిడ్డలు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అష్టైశ్వర్యాలు అక్కడే ఉంటాయి. వారితో పాటు వారి కుటుంబం కూడా ఎంతో ఆనందంగా గడపగలుగుతుంది. అలాంటి ఆశీస్సులను బాబాగారు మన పైన ప్రసాదిస్తూ ఉన్నారు. నా పైన ఎప్పుడు ఉన్నాయని ప్రతి బిడ్డ నమ్మగలిగినప్పుడు ఆ నమ్మకం నిజమవుతుంది. ఆ బిడ్డలను ఆ తండ్రి చాలా దగ్గరికి తీసుకొని ఓదార్చుకుంటారండి కష్ట సమయంలో. అదేవిధంగా వారు కోరిన ప్రతి కోరిక వారికి ప్రసాదించి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తారు. ఇలాంటి పరిస్థితి ప్రతి బిడ్డకి ఆ తండ్రి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.